మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. బంగారం సగటు భారతీయ కుటుంబంలో కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, ఆపత్కాలంలో ఆదుకునే నమ్మకమైన పెట్టుబడి. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతూ సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఈ క్రమంలో ఇవాళ పసిడి ప్రియులకు బులియన్ మార్కెట్ నుంచి స్వల్ప ఊరట లభించింది. గత 2 రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు కొద్దిగా దిగివచ్చాయి. అయితే ఈ స్వల్ప తగ్గుదల కొనుగోలుదారులకు పెద్దగా ఉపశమనాన్ని ఇవ్వలేకపోయిందనే చెప్పాలి. మరోవైపు వెండి ధర మాత్రం ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. గత 2 రోజుల పాటు బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులే కారణమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, అమెరికా ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్ వడ్డీ రేట్లపై నెలకొన్న అంచనాలు, డాలర్ విలువలో మార్పులు వంటి అంశాల వల్ల పెట్టుబడిదారులు బంగారంపై ఆసక్తి చూపారు. బంగారం సురక్షిత పెట్టుబడిగా భావించడంతో కొనుగోళ్లు పెరిగి ధరలు కూడా వరుసగా 2 రోజుల పాటు పెరిగాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో భౌగోళిక ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన డిమాండ్ కూడా ఈ పెరుగుదలకు తోడ్పడ్డాయి. అయితే 2 రోజులు వరుస పెరుగుదల అనంతరం ఇవాళ ధరల్లో స్వల్ప సవరణ కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో కొంతమంది పెట్టుబడిదారులు లాభాల స్వీకరణ చేయడం, డాలర్ స్వల్పంగా బలపడడం వంటి కారణాలతో బంగారం ధరలు కొద్దిగా దిగివచ్చాయి. దీంతో దేశీయ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెల్లడించిన బులియన్ మార్కెట్ వివరాల ప్రకారం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 270 తగ్గి ప్రస్తుతం 1,46,730గా నమోదైంది. అత్యధిక స్వచ్ఛత కలిగిన ఈ బంగారాన్ని ప్రధానంగా పెట్టుబడుల కోసం బంగారు నాణాలు మరియు బార్ల రూపంలో ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇక నగల తయారీలో అత్యధికంగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాములకు 250 తగ్గడంతో ప్రస్తుతం 1,34,500గా ఉంది. వివాహాలు, శుభకార్యాలు మరియు ఇతర ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువ మంది 22 క్యారెట్ల బంగారానికి ప్రాధాన్యం ఇస్తారు. ధర తగ్గడం వల్ల నగలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది కొంత ఉపశమనంగా మారింది. అదేవిధంగా 18 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 200 తగ్గి 1,10,050కు చేరుకుంది. ఆధునిక డిజైన్ నగలు, డైమండ్ జ్యువెలరీ తయారీలో 18 క్యారెట్ల బంగారాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ విభాగంలో కూడా ధర తగ్గడం వినియోగదారులకు అనుకూల పరిణామంగా చెప్పవచ్చు. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కిలో వెండి ధర 2,60,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బంగారం ధరలు తగ్గినా వెండి ధర యథాతథంగా ఉండడం గమనార్హం. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ విలువ, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు, దేశీయ డిమాండ్ వంటి అంశాలను బట్టి బంగారం, వెండి ధరల్లో మరోసారి హెచ్చుతగ్గులు నమోదయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.